పేదలకు భరోసా కల్పించే కార్యక్రమంలో భాగంగా స్వయంగా పాల్గొని పింఛన్లు అందజేయడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం ప్రకాష్ నగర్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి స్వయంగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీ బదులు డిసెంబర్ 31వ తేదీన ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలోని టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, పిఎస్ఎస్ మాజీ అధ్యక్షులు కింజరపు హరివరప్రసాద్, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం కూడా చేద్దాం. మీలోకి ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకోకుండా మీరుంటే ఏదో నా దగ్గరికి వచ్చి కాగితం ఇచ్చి పట్టా రాలేదంటే నాకు ఇవ్వండి, కానీ పక్కనే తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి మీ ఆధార్ కార్డు, మీ వివరాలన్నీ ఇస్తే వాళ్ళు ఆన్లైన్లో పెడతారు. అది కూడా ఒకసారి పట్టా ఇస్తే మళ్ళీ ఇప్పుడంతా టెక్నాలజీ, దాపరికం ఉండదు. గతంలో పట్టా తీసుకొని జోబీలో పెట్టి నాకు ఇవ్వలేదంటే దాపరికం ఉండదు. అందులో నొక్కితే కింద అచ్చెన్నాయుడికి ఏటేటి వచ్చాయంటే మొత్తం శాటభారతం అంతా వచ్చేస్తారు. కాబట్టి మీకు పట్టా వస్తే, ఒకవేళ మీకు ఇంకొక పట్టా కావాలంటే కోడలో కొడుకో కొత్త కుటుంబం పేరుతో పెట్టుకోండి. కానీ నేనే పెట్టాను, నాకే మంత్రి గారు ఇవ్వడం లేదంటే మీరు అనుకోవడమే తప్ప నేను చేయడానికి ఏమీ ఉండదు. ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోండి. కొండ మీద ఉంది మంచి ప్లేస్. కొత్తపేటలో ఒక 5 ఎకరాలు తయారు చేశాను. మొన్ననే రోడ్డు మీద వస్తుంటే చూశాను, 5 ఎకరాలు ఇంకా సదులుగా బాగోలేదంటే మళ్ళీ పోర్టోలకు పంపించి ఒక 4-5 రోజులు పొక్లెంటర్ పెట్టి బ్రహ్మాండమైనటువంటి లేఅవుట్ 5 ఎకరాలు అయింది. చాలా మందికి ఇవ్వచ్చు. చాలా మంది మండలంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఆ లిస్టులన్నీ తయారు చేయమని చెప్తాం. అది కూడా ఏకగ్రీవంగా మనం ఇవ్వడం కాదు, అందరితో మాట్లాడి అర్హత కలిగిన వాళ్ళకి జెన్యూన్గా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కానీ మీరు చేయవలసింది ఎక్కడ అవినీతి